హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సీత అలా డ్యాన్స్ నేర్చుకుంటూ ఉండగా ప్రీతి ఉషకు డ్యాన్స్ నేర్పించిన మాస్టర్ సీతను చూసి, మాస్టారు తినకి కావచ్చు మనం నాట్యం నేర్పించేది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, బేష్ నీలో కళాకారిణి బాగా ఉట్టిపడుతుంది, నీకు డ్యాన్స్ ఖచ్చితంగా నేర్పిస్తాను, ఇక పెద్ద భరతనాట్యం కూడా చేసేలా చేపిస్తాను అని చెప్పేసి ఈ విధంగా సీతను చూసి పొగుడుతూ ఉంటాడు. ఎవరు మీరు అని చెప్పేసి సీత అడుగుతుండగా, వీరు మోహాసన్ అని పెద్ద కళాకారి, డ్యాన్స్ నటరాజ్ మాస్టర్ అమ్మా. అవునా, నన్ను దీవించండి మాస్టర్ గారు అని చెప్పేసి సీత అలా కాళ్ళ మీద పడి దీవెన తీసుకుంటూ ఉంటుంది. నటరాజ ప్రాప్తిరస్తు అని చెప్పేసి ఈ విధంగా దీవిస్తూ ఉంటారు. నీకు డాన్స్ నేర్పడానికి వచ్చారమ్మా అని చెప్పేసి ఈ విధంగా మాస్టర్ అంటుండగా, ఈ లోపు మహాలక్ష్మి అలా బయటకు వస్తుంది. ఆగండి, డాన్స్ నేర్పమంది ఈ అమ్మాయి కాదు, మా పిల్లలు లోపల ఉన్నారు, వాళ్ళకు నేర్పించాలని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. పేరు సీత, మా పిల్లలు ఓడించాల్సింది ఈ అమ్మాయిని అని చెప్పేసి ఈ విధంగా జైన అంటుండగా, అవునా నేను ఈ అమ్మాయి అనుకున్నానని చెప్పేసి మాస్టర్ అంటాడు. అమ్మాయి గెలవాలని చెప్పేసి మా మాస్టర్ దీవించారు కూడా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా, ఇక మీ దీవెను పరిస్థితి మాస్టర్ అని చెప్పేసి సీత అంటుండగా, దీవెను ఒక్కటి సరిపోదు సీత, శిక్షణ కూడా ఉండాలి, అది నీకు దక్కదని చెప్పేసి మహాలక్ష్మి అంటుండగా, ఇంతకీ మీ పిల్లలు ఎక్కడ అని చెప్పేసి మాస్టర్ అడుగుతూ ఉంటాడు. ప్రీతి భూషణ్ చెప్పేసి అలా బయటికి పిలిచిన తర్వాత అప్పుడు వెంటనే ఈ విధంగా గిరి అంటూ ఉంటాడు, ఆల్రెడీ వీళ్ళకి భరతనాట్యం వచ్చు అని చెప్పేసి అంటుండగా, మాస్టర్ ఉన్న అతని విధంగా అంటూ ఉంటారు, గురువుగారు ఆల్రెడీ వీళ్ళకు భరతనాట్యం వచ్చు కాబట్టి మనతో పని లేదు, వెళ్దాం పదండి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు. ఆగండి, వచ్చు అంటే మీ అంత రాక కాదు మాస్టర్, మీ అంత కీర్తి ప్రతిష్ట చెందాలి వాళ్ళకి అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. ప్రీతి భూషణ్ గురుగారికి అలా నమస్కారం చేసుకోండి అని చెప్పేసి అంటుండగా, నమస్కారం చేసుకున్న తర్వాత అప్పుడు వెంటనే దీవించిన తర్వాత మందుబాటులు తీసుకొని తాగుతూ ఉంటాడు మాస్టర్. ప్రీతి ఉష విధంగా అనుకుంటూ ఉంటారు, మందు తాగుతున్నారు, మనకేం డ్యాన్స్ నేర్పిస్తారని చెప్పేసి అనుకుంటుండగా, మందు తాగుతుంది నేను, నాలో ఉన్న నటరాజు కాదు అని చెప్పేసి మాస్టర్ అంటాడు. లోపలికి రండి మాస్టర్ గారు అని చెప్పేసి మహాలక్ష్మి అంటుండగా, అప్పుడు వెంటనే సీత ఆగండి ఆగండి, అతన్ని చూస్తే గొప్పవారిలా ఉన్నారు, అలా ఊరికే పిలుస్తే ఎలా, అతనికి హారతిచ్చి తీసుకెళ్ళాలి, ఆగండి మాస్టర్ అని చెప్పేసి సీత లోపలికి వెళ్ళిపోతుంది. లోపు చలపతి రామ్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మహా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. రారామ్, ఇతని ప్రీతి ఉషలకు డ్యాన్స్ నేర్పే మాస్టర్, అతని పేరు మోహాస్ అని చెప్పేసి ఈ విధంగా పరిచయం చేస్తూ ఉంటుంది. దేని పేరు మోహాసన అని చెప్పేసి చలపతి అంటుండగా, మా గురువుగారు కమల్ హాసన్ ఫ్యాను, నేను నటరాజ్ ఫ్యాన్ అని చెప్పేసి మోహాసన్ శిష్యుడు ఈ విధంగా చెప్తూ ఉంటాడు. నా పేరు నట్టు అని చెప్పేసి పరిచయం చేసుకుంటుండగా, ఈలోపు సీత హారతి ప్లేట్ తీసుకొని వస్తూ ఉంటుంది. ఇప్పుడు సీత వెంటనే విధంగా అంటుంది, మీ పేర్లు అదిరిపోయే అందంగా ఉన్నాయి, థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి నట్టు అంటుండగా, గురుగారు హారతి అని చెప్పేసి ఇక కమల్ హాసన్కి రివర్సన్ లాగా హారతిస్తూ ఉంటుంది. హారతి ఇచ్చి మాస్టర్ని కాకపడుతున్నావా, ఆయన వచ్చింది ప్రీతి ఉషకు డాన్స్ నేర్పడానికి అని చెప్పేసి మహా అంటుంది. కాదని చెప్పలేదా, ఇంటికి వచ్చిన మాస్టర్ని గౌరవించడం మన సాంప్రదాయం చెప్పేసి సీత అంటుండగా, నీ కాకా మాటలు ఎవరు వినరు, ఇక గురుగారిని నీ బుట్టలు వేసుకోవాలని అనుకోకు సీత అని చెప్పేసి గిరి అంటాడు. ఏం చేసినా కానీ నీకు మాత్రం డాన్స్ నేర్పని చెప్పేసి గిరి విధంగా అంటుండగా, ఏమంటోయ్ మా గురుగారికి కాస్త క్లారిటీ ఉంది, మీరు పదే పదే చెప్పనవసరం లేదు అని చెప్పేసి నట్టు అంటాడు. లోపలికి పదండి మాస్టర్, ప్రీతి ఉషకు ఇక ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి, ప్రీతి ఉష మాస్టర్ గారిని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పేసి మహా చెప్తుంది. చేతిలో హారతి ప్లేట్లో హారతి ఒక్కసారిగా అలా ఊదేస్తుంది. అప్పుడు రామ్ కోపంగా చూస్తూ ఉంటాడు మహా వైపు. మాస్టరు వచ్చాడు సీత, ఇక నువ్వు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పేసి మహా అంటుంది. అప్పుడు వెంటనే గిరి, హనుమంతుని ముందు కుప్పిగంతులు పని చేయు సీత, ఎందుకంటే నీ ప్రాక్టీస్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి గిరి అంటాడు. అక్కడి నుంచి అందరు వెళ్ళిన తర్వాత అప్పుడు చలపతి విధంగా కోపంగా అంటాడు, పోటీ వద్దంటే వినలే సీత, ఇప్పుడు చూడు ఏకంగా పెద్ద డ్యాన్స్ మాస్టర్ని తీసుకొచ్చారని చెప్పేసి చలపతి అంటాడు. ఆల్రెడీ ప్రీతి ఉషలకు డ్యాన్స్ వచ్చు, మాస్టర్ ట్రైనింగ్లో ఇంకా బాగా డ్యాన్స్ చేస్తారు, ఓడిపోతూ సీత అని చెప్పేసి చలపతి అంటుండగా, ఎందుకు వచ్చిన కాంపిటీషన్, నువ్వు విత్డ్రా అయిపో సీత అని చెప్పేసి రామ్ అంటాడు. అవును సీత, నీ మంచి గురించి చెప్తున్నాను, ఈ పోటీ నుంచి తప్పుకో,
పోటీ నుంచి తప్పుకుంటే ఏ గొడవ ఉండదని చెప్పేసి చలపతి అంటుండగా ఇంటి దాకా వచ్చిన తర్వాత నేను తప్పుకోలేను బాబాయ్, ఇది తప్పనిసరి అని చెప్పేసి సీత అంటుంది. ఈ పోటీ దేనికో మీకు కూడా తెలుసు కదా బాబాయ్ అని చెప్పేసి సీత చలపతితో అంటుండగా ఎందుకు సీత అని చెప్పేసి రామ అడుగుతుండగా ఇప్పుడు చెప్పలేను మామ, కాసేపు నన్ను బయటికి తీసుకెళ్తావా ప్లీజ్ అని చెప్పేసి సీత అంటుంది. డ్రైవింగ్ చేస్తున్న రామ్ సీతను గమనించి ఏంటి సీత ఆలోచిస్తున్నా అని చెప్పేసి అంటుండగా ఏం లేదు మామ, ఏదో ఆలోచిస్తున్నావు, ఇక ఎక్కడికి వెళ్దామని చెప్పేసి అంటుండగా తెలియదు మామ, ఏంటి డ్యాన్స్ అనేసరికి భయం వేస్తుందా అని చెప్పేసి రామ్ అడుగుతాడు. అవసరంగా ప్రీతి ఉషలతో పోటీకి దిగానని అనిపిస్తుందా సీత అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు. భయపడకు సీత, నీ తప్పు లేకుండా నువ్వు భరతనాట్యం నేర్చుకోవాలని ఇక ముందుకెళ్తున్నావు, ఎలాగైనా నువ్వే గెలుస్తావు. లేదు మామ, ఒకవేళ నేను ఓడిపోతే నిన్ను వదిలిపెట్టి వెళ్ళొస్తు వస్తుందని చెప్పేసి భయం వేస్తుంది అని చెప్పేసి సీత మనసులో అనుకుంటుంది. ఈ విషయం తెలియక మీరు మాత్రం కూల్గా ఉన్నారు, నేను మాత్రం భయంతో నరకం అనుభవిస్తున్నా మామ అని చెప్పేసి సీత మనసులో బాధపడుతూ ఉంటుంది. ఎక్కువ ఆలోచించి మనసు పాటు చేసుకోకని చెప్పేసి అంటుండగా వెంటనే భుజం మీద తల వాల్స్తుంది. ఏమైంది సీత అని చెప్పేసి సడన్గా కారు ఆపేస్తాడు. సీత కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఏమైంది సీత అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు. నీతో మాట్లాడాలే మామ, ఏంటి నిన్ను వదిలి నేను వెళ్ళాల్సి వస్తే అని చెప్పేసి అంటుండగా అలా చెయ్యి అడ్డు పెట్టి ఏంటి ఆ పిచ్చి మాటలు అని చెప్పేసి రామ్ అంటాడు. సడన్గా ఆ మాట ఎందుకు అంటున్నావు, అయినా నువ్వు నన్ను వదిలి ఎందుకు వెళ్తావు అని చెప్పేసి రామ్ అంటుండగా సడన్గా వెళ్ళాల్సి వస్తే ఏం చేస్తావు మామ, ఎందుకు వస్తుంది, ఒకవేళ అలా జరిగితే అలా ఎప్పటికీ జరగదు, అయినా నేను వదిలిపెట్టాను కదా, నువ్వు కాదు మా, సడన్గా నిన్ను వదిలిపెట్టి పోవాల్సి వస్తే అని చెప్పేసి అంటుండగా ఏమైంది సీత, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు. డ్యాన్స్లో పడి నీ మైండ్ మొత్తం డిస్టర్బ్ అవుతుందా, పోటీలో పడి ఎందుకు ఇంత డిస్టర్బ్ అవుతుంది సీత అని చెప్పేసి రామ్ అంటాడు. అలా గెలవాలనిపిస్తే నీతో పాటుగా నేను ఉంటాను, లాస్ట్ వరకు ట్రై చేస్తాను సరేనా అని చెప్పేసి రామ్ అంటుండగా నువ్వు నాతో ఉంటావా మామ అని చెప్పేసి సీత అడుగుతుంది. నేను నీ పాటినే సీత, ఇందాక ప్రీతి ఉషలతోనూ కూడా నువ్వే గెలుస్తావని చెప్పాను, నా సాయశక్తుల్లా నువ్వే గెలిచేలా ప్రయత్నిస్తాను సీత అని చెప్పేసి రామ్ అంటాడు. ప్రామిస్ అని చెప్పేసి అలా ఒట్టు వేసిన తర్వాత ఇక ముద్దు పెడతారు. ఇక ఒట్టు అని చెప్పేసి అంటుండగా అప్పుడు సీత టాంకు మామ అని చెప్పేసి అలా సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు సరేనా, సరే మామ, ఇప్పుడు సరిపోయిందా, మనసులో భయం పోయిందా, పోయింది, ఇది కారు కాబట్టి సరిపోయింది, అదే బెడ్రూమ్ అయితే చాలా ఒట్లు పెట్టేదాన్ని అని చెప్పేసి రామంటే ఈ ఒట్టు చాలు మామ, నాకు కొండ ధైర్యం వచ్చింది, నీలాంటి మంచి మనసు కోసం ఏదైనా చేయొచ్చు మామ అని చెప్పేసి సీత అంటుంది. ఏం చేస్తావు, నువ్వు కూడా నాకు ఒట్టు పెడతావా, పెడతా, అమ్మో నా వల్ల కాదు అని చెప్పేసి సీత సిగ్గుపడుతుంది. ఇప్పుడే ధైర్యం వచ్చని చెప్పేసావు, అప్పుడే ముద్దు పెట్టడానికి భయం అవుతుందా, భయం కాదు మామ సిగ్గు అని చెప్పేసి సీత అంటుంది. కదా ఏదైనా టెంపుల్కి వెళ్దాం, టెంపుల్కి ఎందుకు మామ, ఆ దేవుణ్ణి నీ డ్యాన్స్ మార్గం నుంచి చూపించమని అడుగుదాం, సరే మామ అని చెప్పేసి సీత గుడి దగ్గరికి వస్తారు సీతారాము. ఈ లోపు ఇక సుమతి చిన్న పిల్లలకు డ్యాన్స్ నేర్పుతూ ఉండగా అప్పుడు సీత గమనించి భరతనాట్యము సంబంధించిన పాటలు వినిపిస్తున్నాయి కదా మామ అని చెప్పేసి సీత రాముతో అంటుంది. అవును సీత, గుడి మైక్లో అనుకుందా అని చెప్పేసి అంటుండగా రామ్ అటు ఇటు చూస్తుండగా అక్కడ పిల్లలకి ఎవరో డ్యాన్స్ నేర్పుతున్న సీత చూడు అని చెప్పేసి రామ్ అంటాడు. అవును మామ, ఇలా మొక్కుకున్నామో లేమో ఆ దేవుడు మనకు దారి చూపించినట్టున్నాడు, పద అని చెప్పేసి సీత అంటుంది. పద మామ అక్కడికి వెళ్ళి చూసి ఇక తనతో మాట్లాడదామని చెప్పేసి సీత అంటుండగా ఈలోపు పిల్లలకు భరతనాట్యం నేర్పిస్తూ ఉంటుంది సుమతి. అక్కడి నుంచి పిల్లలు డ్యాన్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుండగా ఎదురు పడతా సీత రామ్. ఒక్కసారిగా సీతారాము చూసి సుమతి అలాగే చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు సుమతి ఎవరో తెలియనట్టుగా మీరు అని చెప్పేసి అడుగుతుండగా నా పేరు రామ్, తన పేరు సీత అని చెప్పేసి పరిచయం చేసుకుంటూ ఉంటారు. నిజంగా సీతారాముల్లాగానే ఉన్నారు అని చెప్పేసి సుమతి అంటుండగా అప్పుడు సీత నాకు నాట్యం అంటే చాలా ఇష్టం అండి, పిల్లలకు నేర్పించే చూసి ఇక్కడికి వచ్చామండి అని చెప్పేసి సీత అంటుంది. నాకు భరతనాట్యం నేర్పుతారని చెప్పేసి సీత అంటుండగా ప్లీజ్ అండి, తను భరతనాట్యం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి రామ్ అంటాడు. ప్లీజ్ అండి అని చెప్పేసి అంటుండగా అది నేను అని చెప్పేసి సుమతి ఏం చెప్పాలో అర్థం కాకుండా అదే సమయానికి రామ్ ఫోన్ వస్తుంది. ఆఫీస్ నుంచి కాల్ సీత, నేను ఇప్పుడే మాట్లాడొస్తానని చెప్పేసి రామ్ పక్కకి వెళ్తాడు. రామ్ వైపు సుమతి అలాగే చూస్తుండగా చెప్పండి నాకు డ్యాన్స్ నేర్పిస్తారా అని చెప్పేసి సీత అడుగుతుండగా నువ్వు ఇప్పుడు భరతనాట్యం నేర్చుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పేసి సుమతి అడుగుతూ భరతనాట్యం నేర్చుకోవడం చాలా అవసరమని మీ భర్త చెప్తున్నారు అని చెప్పేసి అంటుండగా అవునండి, మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆత్మీయురాల్లాగా అనిపిస్తున్నారని చెప్పేసి సీత అంటూ సుమతి మనసులో ఆత్మీయురాల్ని సీత, ఇక నీకు అత్తేని నీ భర్తకి అమ్మని
సుమతి రూపం నుంచి మరో రూపంలో బ్రతుకుతున్నానని చెప్పేసి మనసులో అనుకుంటుంది. మిమ్మల్ని చూడగానే అలా అనిపించింది, ఏమనుకోకండి అని చెప్పేసి సీత అంటుండగా, పర్వాలేదమ్మా, మిమ్మల్ని చూస్తుంటే నాకు దగ్గర వాళ్ళలాగా అనిపిస్తుంది అని చెప్పేసి సుమతి అంటుంది. అది మా అదృష్టం. మీకు నా కథ చెప్తాను, అసలు నేను ఎందుకు నాట్యం నేర్చుకోవాలని కూడా అంత చెప్తానని చెప్పేసి సీత సుమతికి చెప్తూ ఉంటుంది. అనుకోకుండా రామ్తో సీత పెళ్ళి జరిగి నుంచలి ఇప్పుడు మహాలక్ష్మి సీతతో ఛాలెంజ్ చేసేదాకా జరిగిందంతా చెప్తూ ఉంటుంది సుమతికి. ఇది జరిగింది, మా అక్కని మా బావ దగ్గరికి పంపించాలి, ఇక నేను మాత్రం డాన్స్ పోటీలో గెలవడం మాత్రమే అది ఒక్కటే దారి, నేను ఓడిపోతే నా భర్తను వదులుకోవాలి. విషయం అతనికి తెలియదు, పోటీ కూడా ఎక్కువ సమయం లేదు, వారం రోజులే గడువుంది, అందుకే మీ సాయం అడుగుతున్నా, నాకు నాట్యం నేర్పించి నన్ను గెలిపిస్తారా ప్లీజ్ అని చెప్పేసి దండం పెడుతుండగా, నీ కథలో నీతి ఉంది, పోరాటంలో కూడా న్యాయం ఉంది, మీ అత్తగారి నుంచి మీ అక్కను కాపాడాలి, తనకి మంచి చేయాలనే ఆలోచన కూడా గొప్ప మనసు కూడా ఉంది, నీకు భరతనాట్యం నేర్పుతాను, నిన్ను గెలిపించి నీ కాపురాన్ని నిలబెడతాను, థ్యాంక్ యూ సో మచ్ టీచర్ అని చెప్పేసి తన మేనత్తను హక్ చేసుకుంటుంది. ఈలోపు రామ్ ఫోన్ మాట్లాడి వస్తూ ఉంటాడు. సీత, సారీ టీచర్, సంతోషం పట్టలేక మిమ్మల్ని కౌలిగించుకున్నాను, ఏమీ అనుకోకండి అని చెప్పేసి సీత అంటుంది. నువ్వు పొత్తిల్లో ఉన్నప్పుడే నేను హత్తుకోవాల్సిన మేనత్తను సీత, ఇన్నాళ్లకు అదృష్టం దక్కిందని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది. మాట్లాడవా సీత, నీకు డాన్స్ చెప్పడానికి టీచర్ ఒప్పుకున్నారని చెప్పేసి రామ అడుగుతుండగా, ఒప్పుకున్నారు మామ, నన్ను గెలిపిస్తానని కూడా మాట ఇచ్చా, చిన్నప్పుడు మా అన్నయ్య నాకు డాన్స్ నేర్పితే ఇప్పుడు ఇలా నా మేనకోడలికి ఉపయోగపడుతుంది అనుకోలేదని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ టీచర్, ఫీజు ఎంతైనా ఇస్తానని చెప్పేసి రామ్ అంటుండగా, నేను డబ్బు కోసం అని డ్యాన్స్ నేర్పడానికి ఒప్పుకోలేదు బాబు, అమ్మాయి నాకు నచ్చింది, తన సంకల్పం గొప్పది కాబట్టి అందుకే ఒప్పుకున్నాను, డోంట్ మై, మా ఇంటికి వచ్చి దీనికి డ్యాన్స్ నేర్పుతారని చెప్పేసి రామ్ అంటుండగా, నేను కూడా అదే చెప్పాలనుకున్నాను, ఈ కాంపిటీషన్ అయ్యేంత వరకు మీ ఇంట్లోనే ఉంటాను, దానికి మీ ఇంట్లో ఎవ్వరూ అడ్డు చెప్పకూడదు అని చెప్పేసి సుమతి అంటుంది. అలానే చెప్పి మాటివ్వు బాబు అని చెప్పేసి అన్న తర్వాత రామ్ కాస్త ఆలోచించి మాటిచ్చిన తర్వాత, నిన్ను ఈ లోకానికి తీసుకొచ్చిన నేను ఇప్పుడు నన్ను ఇంటికి తీసుకోవడానికి మాటిస్తున్నావు బాబు అని చెప్పేసి సుమతి